3 రాష్ట్రాల్లో మన పరిస్థితి అదే ఉంది. అదేవిధంగా అత్యధికంగా వెనుకబడిన ప్రాంతాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ప్రాంతమే గౌడ కమ్యూనిటీలు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఎక్స్పెరిమెంటల్ గా గౌడ కమ్యూనిటీ కావచ్చు, బండారీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అక్కడ ఎక్స్పెరిమెంటల్ గా గౌడ కమ్యూనిటీ రాజ్యాధికారం చేపట్టడం జరిగింది. ఇప్పటికీ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా అక్కడ కొనసాగుతున్నారు. పక్కన తమిళనాడు కావచ్చు, నాడారు గారు కూడా వారు ఆ రోజుల్లోనే దేశానికి ఏఐసిసి అధ్యక్షులుగా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అక్కడ పనిచేయడం జరిగింది. కేరళ కావచ్చు, బిఎస్ అచ్యుతానంద్ కావచ్చు, ఉన్నటువంటి మన విజయ్ కావచ్చు, ఇప్పటికీ ఎక్స్పెరిమెంటల్ గా అక్కడ గౌడ కమ్యూనిటీ, టాడీ టాపర్ కమ్యూనిటీ కూడా కొనసాగుతుంది. ఏకైక రాష్ట్రం ఏదైతే ఉందో ఉమ్మడి రాష్ట్రంలో 350 సంవత్సరాల క్రితమే పాపన్న గోల్కొండకి రాజై ఇన్ని కోటలు నిర్మించి అన్ని కులాలను కలుపుకొని సస్యశ్యామల పరిపాలన చేసినటువంటి పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని 350 సంవత్సరాల నుంచి కూడా ఒకే మంత్రి ఉంటాడు. అక్కడొక మంత్రి, ఇక్కడొక మంత్రి, అక్కడొక ఎంపీ, ఇక్కడొక ఎంపీ, ఇక్కడ ఎంపీ కూడా లేదనుకోండి. ఇట్లా మొత్తం చట్టసభలలో గౌడ రహిత పరిపాలన కొనసాగడం అంటే దాదాపు 2 లక్షల మంది అని చెప్పుకుంటా ఉన్నాం. ఏమున్నది మన దగ్గర? ఒక పేపర్ లేదు, ఒక టీవీ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక డిస్ట్రిబ్యూటర్ సంబంధించింది లేదు, ఏమీ లేకుండా కళ్ళు దుకాణం నడుపుకోవాలి, బాగా నడుపుకోవాలి, అవసరం అనుకుంటే వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇచ్చిన చెప్పుకోవడానికి పనికొస్తుంది తప్ప రాజ్యాధికారంలో మన వాటా అయింది, చట్టసభలో మన వాటా అయిందంటే మళ్ళా మాజీ చేస్తాం, దానికి రాజీ పడతాం, మనం ఎవరికో తాపేదారులుగా ఉంటాం. అదే జరుగుతుంది. కానీ ఒక అర్హత కలిగిన వాళ్ళం రామారావుకి ఏం తక్కువ, మా అందరికి ఏం తక్కువ చట్టసభలో పోవడానికి? దీనికి ఏం చేసిందంటే ఓటుకు ఎంఆర్పీ రేటు తీసేసి సామాన్యుడు చట్టసభలో లేకుండా చేయడానికి పెద్ద కుట్ర చేసి ఓట్లు వేలకు వేలు ఓట్లు పెట్టి కొనుక్కునే స్థితికి అగ్రకులాలు తీసుకురావడం వల్లనే మనం చట్టసభలో లేకుండా పోతా ఉన్నాం. ఇది ఎంత దుర్మార్గమైందంటే ఆనాడు నిస్వార్థంగా పనిచేసిన వాళ్ళు చట్టసభల్లో ఎంతో మంది ఉంటే మనకు మాత్రం ఈ రోజు ఇలాంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు మనం మాత్రం కాబట్టి రాజ్యాధికారంలో మనం వాటా కావాలంటే పాపన్న స్ఫూర్తిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. చైర్మన్లు అవ్వయిలో ఇచ్చి మళ్ళీ పూల్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఒక యాదవ్కు రాజ్యసభ సభ ఇస్తారు, ఒక ముదిరాజుకు ఎమ్మెల్సీ ఇస్తారు, రాజ్యసభ ఇస్తారు. గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, అసలు ఎమ్మెల్యే టికెట్లే రెడ్లకి టీఆర్ఎస్ 43 ఇచ్చింది, కాంగ్రెస్ 44 ఇచ్చింది, కమ్మలకి ఇస్తుంది, ఎలమలకి ఇస్తుంది, రకరకాల కులాలకి ఇస్తారు తప్ప బీసీలలో ప్రధానంగా ఉన్నటువంటి గౌడ కులానికి సీట్లే ఇవ్వకపోతే చట్టసభలకు ఎలా పోతాం? కాబట్టి ఇది అన్యాయం జరుగుతా ఉంది. పాపన్న స్ఫూర్తిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే అసలైన పాపన్న స్ఫూర్తితో ముందుకు పోవాల్సింది. ఎన్ని జయంతులు, ఎన్ని వర్ధంతులు జరిగినా మనం చేయాల్సిన ప్రయత్నం చట్టసభలో పోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని కులాలను కలుపుకొని రాజ్యాధికారంలో ప్రయాణించినప్పుడే అసలైన పాపన్నకి నివాళులు ఇచ్చినట్లయితే కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు.